Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good evening everybody. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 కు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది పేపర్ 1 మరియు పేపర్ 2 కు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. మరి దానిలో పేపర్ 1 కి సంబంధించి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2 అంటే పేపర్ 1 లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించి అలా వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఈ రోజు మనం కీ పేపర్ అనేది అందిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో పేపర్ 2 లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన వీడియోను అందిస్తాం. తప్పకుండా వాచ్ చేయండి. ముఖ్యంగా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళైతే ఐకాన్ గణేష్ సర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి ఏమని ఇచ్చినాడు అంటే తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించి, మళ్ళీ నేను చదువుతున్నాను బాగా వినండి. తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించి క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ సైడ్ యూనివర్సిటీ పేరు ఇచ్చిండు, ఇటువైపు ఎవరి పేరుతో అని ఇచ్చిండు. ఆప్షన్ ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏమన్నాడండి వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం. ఇందులో వ్యవసాయ యూనివర్సిటీ అని చెప్పి ఎవరికి పేరు పెట్టిండు అని ఇచ్చినాడు. అంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎవరి పేరు పెట్టిరు అంటే ఆచార్య జయశంకర్ పేరు పెట్టినారు. మరి హెల్త్ యూనివర్సిటీకి ఎవరి పేరు పెట్టినారు, కాళోజీ పేరు పెట్టినారు. ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీది పెట్టినారు. అవునా? ఇప్పుడు ఇందులో 1, 2, 3, 4 అని ఇచ్చినాడు. రైట్ ఆన్సర్ ఏంది? ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ఆచార్య జయశంకర్. A4 ఎక్కడుందో చూసుకోండి. 1 కాదు, 3 కాదు, 2 అంటే ఇక్కడ 4, 2లో వచ్చేసిండు. మరి ఇకపోతే A4 ఆరోగ్య విశ్వవిద్యాలయం B3 ఓకేనా? రైట్. C2 అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏదంటున్నామండి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ గా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది రాజభవనాలను వాటి నిర్మాణ ప్రారంభ సంవత్సరం మరియు అనుసరించి కాలక్రమానుసారంగా అమర్చండి. ఏమేం ప్యాలెస్లు ఇచ్చిండు అంటే ఇక్కడ ఆప్షన్ ఏ మలాలా ప్యాలెస్ ఇచ్చినాడు. ఆప్షన్ బి ఏమిచ్చినాడు అంటే హిల్ ఫోర్ట్ ప్యాలెస్ అని ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడమ్మా? హిల్ ఫోర్ట్ ప్యాలెస్ అని ఇచ్చినాడు. ఆప్షన్ సి పలక్నామా అని ఇచ్చినాడు. ఏమంటున్నామండి? పలక్నామా ప్యాలెస్ అంటున్నాం. ఆప్షన్ డి ఏమిచ్చినాడట అంటే ఈ యొక్క అస్మాన్గర్ ప్యాలెస్ అని ఇచ్చినాడు. అస్మాన్గర్ అని ఇచ్చినాడు. ఇకపోతే ఆప్షన్ డి అస్మాన్గర్. ఆప్షన్ ఈ ఏమిటి అంటే ఫైగా ప్యాలెస్ అని ఇచ్చినాడు. ఇప్పుడు వాటి యొక్క ప్రారంభాన్ని ఆధారంగా చేసుకుని, ఇయర్ ఆఫ్ టైం ఆధారంగా చేసుకుని ఇవి వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చినాడు. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను అంటే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ను చూద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే మలాలా ప్యాలెస్ ను ఎప్పుడు నిర్మించినారు? మలాలా ప్యాలెస్ వచ్చేసి 1845లో నిర్మించినారు. ఓకేనా? నెక్స్ట్ పలక్నామా ప్యాలెస్ వచ్చేసి 1884లో వచ్చింది. నెక్స్ట్ ఇకపోతే అస్మాన్గర్ ప్యాలెస్ వచ్చేసి ఎప్పుడు వచ్చింది అంటే ఇది 1885లో వచ్చింది. ఓకేనా? ఇకపోతే ఫైగా ప్యాలెస్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1900లో వచ్చింది. ఇకపోతే హిల్ ఫోర్ట్ ప్యాలెస్ ఎప్పుడు వచ్చింది అంటే 1923లో వచ్చింది. మరి రైట్ ఆన్సర్ ఏది ఇక్కడ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏముంటుంది? 1885 ఏ ఉంటుంది. ఓకేనా? ఏ తర్వాత ఏముంటుంది? ఇక్కడ రాస్తాను చూడండి. ఏ, సి, డి, ఈ, బి అని ఇచ్చినాడు. ACDEB. ఓకేనా? ఇక్కడ ఏడుంది అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమంటున్నామండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. మనము ఇక్కడ ACDEB అని ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? ACDEB. ఇట్లా వరుస క్రమాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఆన్సర్ని ఇక్కడ చూస్తున్నాం. ఏంటిదండి? ఆప్షన్ 2 ACDEB అనేది రైట్ ఆన్సర్. వరుస క్రమాన్ని అమర్చండి అన్నప్పుడు. నెక్స్ట్ ఇకపోతే మరొక క్వశ్చన్ చూద్దాం. మరొక క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అంటే దీన్ని ఒక్కసారి రబ్ చేసుకొని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ యొక్క భాస్కర రామాయణం ఒక మిశ్రమ గ్రంథం. అది 5 రచయితలచే వ్రాయబడింది. వారిని గుర్తించండి. ఏమని ఇచ్చినాడు అంటే ఇక్కడ భాస్కర రామాయణం గురించి ఇచ్చినాడు. ఈ భాస్కర రామాయణం అంటే 5 రచయితలచే రచించబడ్డదంట. అదొక మిశ్రమ గ్రంథం అంట. ఆ 5 రచయితలను గుర్తించండి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినాడు. మరి దానికి సంబంధించి మనం ఆన్సర్ చూద్దాం. ఎవరు అంటే ఒక ఆయన భాస్కరుడు అంటున్నా. ఓకేనా?
నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే హులిక్కి భాస్కరుడు అంటున్నాం. ఏమంటున్నామంటే హులిక్కి భాస్కరుడు అని చెప్తున్నా. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే కుమార రుద్రుడు. ఏం పేరు అంటున్నామంటే కుమార రుద్రుడు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే ఈ యొక్క అయ్యలార్యుడు. ఏం పేరు అంటున్నామండి అయ్యలార్యుడు. ఓకే. నెక్స్ట్ ఇంకొకరు ఎవరట అంటే మల్లికార్జున భట్టు అని చెప్తున్నా. ఏం పేరు అంటున్నామండి మల్లికార్జున భట్టు. ఈ ఐదుగురు ఈ యొక్క భాస్కర్ రామాయణాన్ని రాయడంలో తోడ్పాటును అందించిన దీనిలో సింహభాగం రాసింది మాత్రం మల్లికార్జున భట్టు గారే రాయడం జరిగింది. వీళ్ళంతా భాస్కరుని యొక్క కుమారులుగా పేర్కొంటున్నాం. భాస్కరుడు ఉలిక్కి భాస్కరుడు, ఈ యొక్క కుమారరుద్రుడు, అయ్యలార్యుడు, మల్లికార్జున భట్టు. ఇందులో ఎక్కడుంది అంటే ఆప్షన్ 3లో చూసుకోండి. ఆప్షన్ 3లో మనకు కనిపిస్తుంది చూడండి. మల్లికార్జున భట్టు, కుమారరుద్రుడు, భాస్కరుడు, ఉలిక్కి భాస్కరుడు మరియు అయ్యలార్యుడు. ఈ ఐదుగురు అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏది రైట్ ఆన్సర్ అంటామండి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి రైట్ ఆన్సర్ గా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మరొక క్వశ్చన్ లోకి పోతున్నాం. మరో క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్రింది దేవాలయాలను అవి ఉన్న ప్రాంతాలతో జతపరచండి. ఏమేం టెంపుల్స్ ఇచ్చిండు అంటే ఇక్కడ ఆప్షన్ ఏ యొక్క నగరీశ్వరాలయము అని చెప్పినాడు. ఏమన్నాడండి ఆప్షన్ ఏ నగరీశ్వరాలయం. ఆప్షన్ బి ఏమిచ్చినాడు అంటే ఎరకేశ్వరాలయము అని ఇచ్చినాడు. ఏమన్నాడండి ఎరకేశ్వర ఆలయం అని ఇచ్చినాడు. ఆప్షన్ సి ఏమన్నాడండి రామేశ్వర ఆలయం అని ఇచ్చినాడు. ఏమన్నాడు రామేశ్వర ఆలయం అని ఇచ్చినాడు. ఆప్షన్ డి ఏమన్నాడట అంటే చెన్నకేశవ స్వామి ఆలయము అని చెప్పినాడు. ఏమన్నాడండి చెన్నకేశవ స్వామి ఆలయం అని చెప్పినాడు. మరి ఇందులో మనం రైట్ ఆన్సర్ ను గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా. రైట్. ఇప్పుడు నేను ఇస్తాను చూడండి రైట్ ఆన్సర్. ఎరకేశ్వర టెంపుల్ ఎక్కడున్నది అంటే పిల్లలమర్రి, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి పిల్లలమర్రిలో మనకు ఎరకేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఇకపోతే నెక్స్ట్ ఎరకేశ్వర ఆలయం ఇక్కడ ఎక్కడుంది? ఇక పిల్లలమర్రి 4 అని ఇచ్చినాడు. ఎరకేశ్వర ఆలయం పిల్లలమర్రి 4 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకుంటారంటే అంటే B4. మిగతా అన్నిటికీ ఆన్సర్ ఎక్కడ B4 లేదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమంటున్నామని రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ గా మనం గుర్తుపెట్టుకోవాలా. మరి ఇక్కడ A2 నగరేశ్వర ఆలయం అని చెప్పి దేన్ని పిలుస్తున్నామంటే వేములవాడ నగర శైలిలో నిర్మించినారు. దీన్ని నగరేశ్వర ఆలయం అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇక పోతే రామేశ్వర ఆలయం అని చెప్తున్నాం. మరి రామేశ్వర ఆలయం ఎక్కడున్నది అంటే నందికంది అంటున్నా. ఏమంటున్నామండి నందికంది. ఇక చెన్నకేశవ స్వామి ఆలయం ఎక్కడున్నది అంటే ఇది ఈ యొక్క గంగాపురంలో ఈ చెన్నకేశవ స్వామి ఆలయం అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇవి రైట్ ఆన్సర్లు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. ఇది ఆల్రెడీ చర్చించింది కదా. రైట్. ఈ క్రింది సత్యాగ్రహములు అవి ప్రారంభించబడిన సంవత్సరాలను ప్రతిపాదికగా అమర్చండి. ఏమేం సత్యాగ్రహాలు ఇచ్చినాడు అంటే చూద్దాం. ఇది క్వశ్చన్ నంబర్ 80 అమ్మ. ఈ క్వశ్చన్ నంబర్ 80లో మనం ఏం చూస్తున్నాము అంటే ఈ యొక్క సత్యాగ్రహాలు. ఆప్షన్ ఏ ఏమంటున్నామంటే మున్షీగంజ్ సత్యాగ్రహము అంటున్నా. ఏమంటున్నామంటే మున్షీగంజ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ బి ఏమిచ్చినాడంటే వైకోం సత్యాగ్రహం. ఓకేనా వైకోం సత్యాగ్రహం. ఆప్షన్ సి ఏమిచ్చినంటే నాసిక్ కాలారం సత్యాగ్రహం. ఏమంటున్నామండి నాసిక్ కాలారం సత్యాగ్రహం. ఆప్షన్ డి యొక్క గురువాయూర్ సత్యాగ్రహం. గురువాయూర్ సత్యాగ్రహం అని ఇచ్చినాడు. ఇందులో రైట్ ఆన్సర్ ఏది అనేది చూసుకోవాలి మనకు. అంటే వరుస క్రమాన్ని అమర్చాలి సంవత్సరాన్ని ప్రకారం. ఇప్పుడు నేను ఏమంటానంటే వైకోం సత్యాగ్రహం ఎప్పుడు వచ్చింది అంటే 1924వ సంవత్సరంలో టీకే మాధవన్ కేపీ కేశవ మీనన్ అనే 2 వ్యక్తులు కలిసి వైకోం సత్యాగ్రహాన్ని కేరళ కేంద్రంగా స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ ఇక పోతే గురువాయూర్ సత్యాగ్రహాన్ని ఈ యొక్క కేలప్పన్ అనేవాడు 1931వ సంవత్సరంలో కేరళ కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. మున్షీగంజ్ సత్యాగ్రహాన్ని 1929వ సంవత్సరంలో యొక్క ఎవరు ప్రారంభించినారట అంటే దీన్ని ఈ యొక్క సత్యానంద సరస్వతి అనే వ్యక్తి ఈ యొక్క మున్షీగంజ్ సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. నాసిక్ కాలారం సత్యాగ్రహాన్ని 1930 మార్చి 2 తారీఖు నాడు అంబేద్కర్ గారు ఈ సత్యాగ్రహాన్ని చేపట్టడం జరిగింది. సో వీటి ఆధారంగా వరుస క్రమంలో చూడాలా.
ఫస్ట్ ఏమిచ్చినాడు బి అంటున్నా, తర్వాత ఏమంటున్నాం ఫస్ట్ బి, తర్వాత వచ్చేసి ఏ, తర్వాత వచ్చేసి సి, తర్వాత డి, బిఏసిడి. ఇక్కడ ఎక్కడుంది బిఏసిడి అంటే ఆప్షన్ 4 లో కనిపిస్తుంది మనకు. ఎక్కడ కనిపిస్తుంది అంటున్నామండి ఆప్షన్ 4 యొక్క బిఏసిడి అని చెప్తున్నా. ఏమంటామండి బిఏసిడి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ గా మనం గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. నెక్స్ట్ మరొక క్వశ్చన్ లోకి వెళ్తున్నాం. మరొక క్వశ్చన్ ఏంటిది అంటే ఈ క్రింది జతలలో సరైన జత కాదు, ఏది సరైన జత కాదు అని ఇచ్చినాడు. మరి ఇప్పుడు 1 ఏంటిది అంటే రాణి లక్ష్మీబాయి గారిని ఇచ్చినాడు. ఎవరంటున్నామండి రాణి లక్ష్మీబాయి గారు. రెండోది ఏమిటి కున్వర్ సింగ్ అని ఇచ్చినాడు. ఏమంటున్నామండి కున్వర్ సింగ్. మూడోది ఏమిటి హజారత్ మహల్ అని ఇచ్చినాడు. ఏమంటున్నామండి హజారత్ మహల్. నాలుగోది ఏమిటి హజీముల్లా అని ఇచ్చినాడు. ఇందులో నేను ఆన్సర్ చేస్తాను చూడండి. ఏమంటున్నాడంటే రాణి లక్ష్మీబాయి గారు తాంతియా తోఫేతో కలిసి యొక్క తిరుగుబాటును కొనసాగించింది అని ఇచ్చినాం. ఇది రైట్ అమ్మా. ఓకేనా. కున్వర్ సింగ్ బీహార్ లో యొక్క తిరుగుబాటు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినాడు. ఇతన్నే బీహార్ కేసరి అని చెప్పి కూడా పిలుస్తాం. హజరత్ మహల్ ఈమె లక్నో కేంద్రంగా ఈ యొక్క తిరుగుబాటును ప్రారంభించింది అని చెప్తున్నాం. ఈ యొక్క హజీముల్లా అని చెప్తున్నా. హజీముల్లా గారు ఎక్కడ తిరుగుబాటు చేపట్టినాడు అంటే ఫతేపూర్ లో చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఏమిచ్చినారు మరి ముర్షిదాబాద్ అని ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడమ్మా ముర్షిదాబాద్ అని ఇచ్చినాడు. కాబట్టి ఇది తప్పు అవుతుంది. మరి ముర్షిదాబాద్ ఎవరు అంటే ఈ యొక్క ముర్షిద్ కులీ ఖాన్ అనేవాడు ఈ యొక్క కలకత్తా సంస్థానం ముర్షిద్ కులీ ఖాన్, ఈ ముర్షిద్ కులీ ఖాన్ పేరు మీదనే ముర్షిదాబాద్ అనేది ఏర్పాటైంది. మరి అజీముల్లా ఖాన్ ఫతేపూర్ కేంద్రంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించిండు. ఇక్కడ ముర్షిదాబాద్ ఇచ్చిండు. ఇది తప్పు అవుతుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ గా చూసుకోండి. ఏమంటున్నామండి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో ఏ వర్గం వారు దారం వడకడానికి పత్తిని ఏకులుగా చేసి సిద్ధం చేస్తారు? ఏ వర్గం వారంట పత్తిని ఏకులుగా చేసి సిద్ధం చేస్తారు వడకడానికి అని ఇచ్చినాడు. ఇందులో కుంచె ఎరుకల దూదేకుల అని ఇచ్చినారు. వీళ్ళిద్దరు కాదు అధ్యక్ష. ఇక దేవంగుల నేతకాని. ఒకప్పుడు నేతకాని వాళ్ళు ఈ యొక్క పత్తిని ఏం చేసేవాళ్ళట అంటే ఈ యొక్క పత్తిని అంటే ఆ పత్తి పంట ద్వారా ఈ యొక్క నూలును తయారు చేసేవాళ్ళు. ప్రస్తుతం వాళ్ళు వ్యవసాయ పనిముట్లకు అంటే వ్యవసాయ వృత్తికి అలవాటు పడి ఉన్నారు. ఇకపోతే దేవాంగులు అనేది ఉన్నది కదా, వీళ్ళు పద్మశాలీల పైన ఆధారపడినటువంటి వర్గం. ఎవరు అంటున్నా ఈ దేవాంగులు. వీళ్ళు ఏం చేస్తారట అంటే ఈ యొక్క పత్తిని తీసుకొని ఆ పత్తి ద్వారా వీళ్ళు ఏం చేస్తారు ఈ యొక్క దారాన్ని తీసుకొని వీళ్ళు ఈ యొక్క బట్టలను తయారు చేయడానికి పనిచేస్తూ ఉంటారు దేవాంగులు. సో ఆన్సర్ ఏమిటి ఆప్షన్ 3 దేవాంగులు. కానీ ఒకప్పుడు తీసుకుంటే నేత కాని వాళ్ళు పత్తి నుంచి యొక్క ఏం చేసేవాళ్ళు పత్తిని వినియోగించి వీళ్ళు కొంత చేనేత పనిని నిర్వహించేవారు. ఇక దూదేకుల వాళ్ళు ఏం చేస్తారంటే పత్తి నుండి గింజలను వేరు చేస్తారు. ఓకేనా. దూదేకుల వాళ్ళు ఏం చేస్తారు పత్తి నుండి గింజలను వేరు చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ నేను ఆప్షన్ దేవాంగుల దగ్గరికి వెళ్తున్నాను. ఈ క్రింది గ్రంథంలో ఏది వీధి నాటకాల గురించి తొలిసారిగా ప్రస్తావించింది? రంగనాథ రామాయణం, బసవ పురాణం, నృత్యరత్నావళి, పండిత రాజ్య చరిత్ర. సో ఇక్కడ వీధి నాటకాల గురించి ప్రస్తావించింది ఏమైనా అడిగినాడు. రంగనాథ రామాయణమా, మరి బసవ పురాణమా, పండితారాధ్య చరిత్ర అంటే ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 3 నృత్య రత్నావళి అని చెప్తున్నాం. ఏమంటున్నామండి నృత్య రత్నావళి అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ గా పోతే ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. పేరిని నృత్యం మార్గ నృత్య రీతిలో ఒక భాగం. ఈ నృత్యం మతపరమైన ఆచారాలలో ప్రదర్శించేవారు. ఈ నృత్య రీతిని యుద్ధ నైపుణ్యం గల లెంకలు మరియు నాయకులు అభివృద్ధి గావించింది. ఈ నృత్య రీతిని వీరశైవ అనుచరులు పాలంపేట, హన్మకొండ, వరంగల్లో వ్యాపింపజేసిరి. పై వాటిలో సరైనవి ఏవి అని అడిగినాడు. అంటే ఇక్కడ ఈ నృత్యం అనేది మతాచారాలలో కనిపిస్తుంది. ఈ నృత్య రీతిని యుద్ధ నైపుణ్యం గల లెంకలు నాయకులు అభివృద్ధి గావించారు. నెక్స్ట్ ఇక పోతే ఈ నృత్య రీతి హన్మకొండ, పాలంపేట ఈ యొక్క వరంగల్ ప్రాంతాల్లో విస్తరించింది. సో బిసిడి అనేది రైట్ ఆన్సర్ గా మనం తీసుకోవాలి. ఏది రైట్ ఆన్సర్ అంటామండి బిసిడి అనేది రైట్ ఆన్సర్ గా మనం తీసుకోవాలా. ఓకే రైట్. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు.
అంటే వీటన్నిటిపైన మీకు ఒక అవగాహన వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే మిగతా క్వశ్చన్కు సంబంధించినటువంటిది మరికొంత సమయం తర్వాత మనం లైవ్ ద్వారా అందిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మనం లైవ్ ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ పేపర్ 2 కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.